ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి రిలయన్స్ రిటైల్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. స్టోర్ మేనేజర్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. యోశ్చవ హైదరాబాద్ అనేసి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. 2 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో 100 మందికి పైగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవడం అనేది కూడా జరిగింది. అద్దెదారు ద్వారా ప్రమోట్ చేయబడింది. అంటే లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట. ఆన్ సైట్ ఫుల్ టైం వరకు సంవత్సరానికి మనకి 7 లక్షల నుండి 9,60,000 వరకు కూడా జీతం అనేది ఇస్తున్నారు. ఎలా అప్లై చేయాలో వీడియో అండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది అనమాట. సో మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతే ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి అప్లై చేసుకోవాలన్నమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే స్టోర్ మేనేజర్ రిటైల్ స్టోర్స్ అనమాట, హైదరాబాద్. ఉద్యోగ వివరణ దుస్తుల పోర్ట్ స్టోర్ మేనేజర్ అనమాట. దుస్తుల్లో మీరు స్టోర్ మేనేజర్ గా వర్క్ చేస్తారు. ఇక్కడ యువకులు అయితే కావాలన్నమాట ఈ యొక్క వేకెన్సీకి, అదైతే వివరించడం జరిగింది. యంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సరిపోతుంది అనమాట. బాధ్యతలు చూసుకుంటే దుస్తుల దుకాణ కార్యకలాపాలను పర్యవేక్షించండి, నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే వ్యూహాత్మక ప్రణాళికలు అమలు చేసే విధంగా ఉండాలి. అలాగే వాటిని సాధించడానికి వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అధిక పనితీరు గల బృందానికి నాయకత్వం వహించండి మరియు అభివృద్ధి చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే దుస్తుల దుకాణంలో కస్టమర్ కేంద్రీకృత సంస్కృతిని మీరైతే ప్రోత్సహించే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్టోర్ పనితీరును విశ్లేషించే విధంగా ఉండాలి. వృద్ధి అవకాశాలను గుర్తించడానికి స్టోర్ పనితీరును డేటాను ఉపయోగించుకునే విధంగా ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రాస్ ఫంక్షనల్ జట్లతో సహకరించే విధంగా ఉండాలి. వ్యూహాలను సమలేఖనం చేయడానికి మరియు వ్యాపార వృద్ధిని పెంపొందించడానికి మర్చండైజింగ్, మార్కెటింగ్ మరియు ఆపరేషన్స్ బృందాలతో సరిగా పనిచేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే దుస్తుల రిటైల్ ట్రెండ్లను తాజాగా ఉండే విధంగా ఉండాలి. తాజా దుస్తులు రిటైల్ ట్రెండ్లు ఏవైతే ఉంటాయో వాటిని విధానంతో మీరైతే గుర్తించి తెలుసుకోవాలి. వాటికి అనుగుణంగా మీరు వ్యూహాలను స్వీకరించే విధంగా ఉండాలి. స్టోర్ పరిశుభ్రత మరియు సంతని నిర్ధారించుకోవాలన్నమాట. అలాగే బాధ్యతలు చూసుకుంటే దుస్తుల దుకాణ కార్యకలాపాల్లో పర్యవేక్షించే విధంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా పైన చెప్పినవే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ అర్హతలు, నైపుణ్యాలు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. 5 నుండి 7 సంవత్సరాలు దుస్తుల రిటైల్ అనుభవం అనేది అవసరం అనమాట. పెద్ద ఎత్తున దుస్తుల దుకాణాలను నిర్వహించడంలో విజయవంతమైన ట్రాక్ రికార్డింగ్లు ప్రదర్శించే విధంగా ఉండాలి. అలాగే బలమైన నాయకత్వం మరియు ప్రజల నిర్వహణ నైపుణ్యాలు అనేది అవసరం. అసాధారణమైన కస్టమర్ సేవను అందించడానికి బృందాలను ప్రేరేపించే మరియు అభివృద్ధి చేసే సామర్థ్యం అనేది చాలా అవసరం. అలాగే విశ్లేషణాత్మక మరియు డేటా ఆధారిత విధానం అనమాట. సో దుస్తుల దుకాణాల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి డేటాను విశ్లేషించడంలో కూడా నైపుణ్యం అనేది చాలా అవసరం. అసాధారణమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనమాట. కస్టమర్లు, విక్రేతలు మరియు బృంద సభ్యులతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోండి మరియు నిర్వహించండి అనేసి చెప్పడం జరుగుతుంది. రిటైల్ ఆపరేషన్స్ ప్రావీణ్యం అనమాట. దుస్తుల రిటైల్ రంగంలో మర్చండైజింగ్, ఇన్వెంటర్లు నిర్వహణ మరియు విజువల్ డైజింగ్ లో అనుభవం అనేది అవసరం. వినూత్నమైన మరియు సృజనాత్మక దృక్పథం అనమాట. దుస్తుల దుకాణంలో అసాధారణమైన కస్టమర్ అనుభవాలను సృష్టించాలనే మక్కువ, వ్యాపార చతురత మరియు మార్కెట్ పరిజ్ఞానం, రిటైల్ మార్కెట్ డైనమిక్స్ కు అర్థం చేసుకోవడం, అవకాశాలను గుర్తించడం మరియు వాటిని ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరం అనమాట. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఖచ్చితంగా. MBA ఫ్యాషన్ లేదా హాస్పిటల్లో స్పెషలైజేషన్తో ప్రాధాన్యంగా ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం మీకైతే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా
నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.